అందరికీ నమస్కారం. ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. శ్రీరామనవమి పర్వదినాన మీలో భక్తిభావం వెల్లివిరుస్తుంది. ఉదయాన్నే రామనామ స్మరణతో రోజును ప్రారంభిస్తారు. హనుమంతుని ఆరాధన మరియు రామరక్ష స్తోత్ర పఠనం వల్ల మీ మనసులోని పాత భయాలు, ఆందోళన పూర్తిగా తొలగిపోతాయి. ఈరోజు మీరు చేసే ప్రార్థనలు మీకు అపారమైన మానసిక స్థిరత్వాన్ని మరియు కొత్త ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదిస్తాయి. ధ్యానం లేదా జపం కోసం కొంత సమయం కేటాయించడం వల్ల మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తి మాయమవుతుంది. భగవంతునిపై ఉన్న నమ్మకం మీకు కష్టకాలంలో కూడా ధైర్యంగా నిలబడే శక్తిని ఈరోజు ఇస్తుంది. ఉద్యోగస్తులకు ఈరోజు పనిలో ఎంతో గౌరవం లభిస్తుంది. మీ నైపుణ్యాన్ని చూసే అధికారులు మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తారు. చాలా కాలంగా నిలిచిపోయిన ప్రమోషన్ లేదా జీతాల పెంపు వంటి విషయాల్లో సానుకూల కదలికలు కనిపిస్తాయి. సహోద్యోగుల నుండి మీకు ఊహించని మద్దతు లభిస్తుంది. దీనివల్ల కష్టమైన ప్రాజెక్టులను కూడా సులభంగా పూర్తి చేస్తారు. వృత్తిపరంగా మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీకు గొప్ప కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెడతాయి. కొత్త బాధ్యతలు చేపట్టడానికి ఈరోజు ఎంతో శుభప్రదమైన రోజుగా ఉంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు అత్యంత లాభదాయకంగా ఉంటుంది. కొత్త కస్టమర్ల రాకతో వ్యాపారం కలకలలాడుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి ఆశించిన దానికంటే ఎక్కువ రాబడి రావడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ వ్యాపార ఆలోచనలు ఈరోజు కార్యరూపం దాలుస్తాయి మరియు పోటీదారులపై మీ పైచేయి అవుతుంది. భాగస్వాములతో ఉన్న పాత విభేదాలు తొలగిపోతాయి. అందరూ కలిసికట్టుగా వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. ఈ రాశికి చెందిన స్త్రీలకు కుటుంబంలో మరియు సమాజంలో ఈరోజు ప్రత్యేకమైన ఆదరణ, గౌరవం దక్కుతాయి. మీ సృజనాత్మకత ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది మరియు మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. పుట్టింటి నుండి లేదా ఆత్మీయుల నుండి మీకు విలువైన బహుమతులు అందే అవకాశం బలంగా కనిపిస్తుంది. పండుగ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ మీ ఆరోగ్యం పట్ల మీరు తీసుకునే శ్రద్ధ వల్ల రోజంతా ఉల్లాసంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం వల్ల మీకు మానసిక ప్రశాంతత మరియు దైవ బలం తోడవుతుంది. ఆర్థిక పరిస్థితి ఈరోజు చాలా ఆశాజనకంగా ఉంటుంది. వివిధ మార్గాల నుండి ధన ప్రవాహం పెరిగే సూచనలు ఉన్నాయి. అనుకోని విధంగా డబ్బు చేతికి అందడం వల్ల మీ పాత అప్పులు తీరిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ పొదుపు ప్రణాళికలు సక్సెస్ అవుతాయి. భవిష్యత్ అవసరాల కోసం మీరు చేసే ఇన్వెస్ట్మెంట్లు లాభాలను ఇస్తాయి. విలువైన వస్తువులు లేదా వాహనం కొనుగోలు చేయడానికి ఈరోజు ఎంతో అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఆర్థిక క్రమశిక్షణ పాటించడం వల్ల మీరు ఈరోజు పొందిన లాభాలను దీర్ఘకాలం నిలుపుకోగలుగుతారు. కుటుంబంలో ఈరోజు పండుగ వాతావరణం నెలకొంటుంది. బంధుమిత్రుల రాకతో ఇల్లంతా సందడిగా మారుతుంది. తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు రక్షణ కవచంలో నిలుస్తాయి మరియు వారి ఆరోగ్యం పట్ల ఉన్న ఆందోళన తొలగిపోతాయి. పిల్లలు విద్యా విషయాలు లేదా వారి కెరీర్ సాధనలో మీకు అద్భుతమైన శుభవార్తలు అందుతాయి. జీవిత భాగస్వామితో ఉన్న అనుబంధం బలపడుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో మీరు విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులందరూ కలిసి వినోదాల్లో పాల్గొనడం వల్ల పాత మనస్పర్ధలు పూర్తిగా మాయమవుతాయి. మీపై కుట్రలు చేసే శత్రువులు ఈరోజు మీ ముందు తల వంచుతారు. మీ మంచితనమే మీకు రక్షణగా నిలుస్తుంది. ప్రత్యర్థులు పన్నిన వ్యూహాలు పారవు మరియు వారి ఎత్తుగడలు మీ తెలివితేటల ముందు చిత్తవుతాయి. కోర్టు కేసులు లేదా ఇతర వివాదాల్లో మీరు రానున్న రోజుల్లో తప్పకుండా విజయం సాధిస్తారు. మీ వెనుక విమర్శలు చేసేవారు కూడా మీ ప్రతిభను గుర్తించి మీతో రాజీపడడానికి ముందుకు వస్తారు. దైవబలం వల్ల ఎటువంటి రహస్య శత్రువుల నుండైనా మీరు విజయం సాధించి మీకు ఎటువంటి హాని కలగదు. చాలా కాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్య నుండి ఈరోజు మీకు విశేషమైన ఉపశమనం లభిస్తుంది. ఉదయం చేసే పూజలు, ఆధ్యాత్మిక చింతన మీ మనసులోని ఒత్తిడిని తగ్గించి రోజంతా ఉల్లాసంగా ఉంచుతాయి. ఆహార నియమాలను పాటించడం వల్ల శారీరక శక్తి పెరుగుతుంది మరియు ఏవైనా చిన్న సమస్యలను తొలగిపోతాయి. ధ్యానం మరియు యోగా వంటివి మీ జీవనశైలిలో సానుకూల మార్పులను తీసుకువచ్చి మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా ఉంచుతాయి. మొత్తం మీద ఆరోగ్యపరంగా ఈరోజు మీకు ఎటువంటి పెద్ద ఆటంకాలు ఎదురు కావు. వైవాహిక జీవితంలో ఈరోజు అన్యోన్యత కనిపిస్తుంది. భార్యాభర్తలు ఒకరినొకరు తోడుగా ఉంటూ పండుగను ఆనందిస్తారు. జీవిత భాగస్వామి నుండి మీకు అద్భుతమైన బహుమతి లేదా శుభవార్త అందే సూచనలు కనిపిస్తున్నాయి. మీ మధ్య ఉన్న పాత అపోహలు ఏవైనా ఉంటే అవి రాముని కృపతో ఈరోజు పూర్తిగా తొలగిపోతాయి. ఇద్దరు కలిసి భవిష్యత్తు ప్రణాళికల గురించి ప్రశాంతంగా చర్చించుకుంటారు. ఇది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం మీ సంసారాన్ని సుఖమయం చేసి ఆనందాన్ని నింపుతుంది. విద్యార్థులకు ఈరోజు గ్రహబలం బాగుంది.
వారు చదివిన అంశాలను త్వరగా గుర్తుంచుకోగలుగుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈరోజు మంచి కోచింగ్ లేదా కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం దక్కుతుంది. స్నేహితుల సహకారం వల్ల మీ ప్రాజెక్టులు సకాలంలో పూర్తవుతాయి. ఇది మీకు గొప్ప ఊరటనిస్తుంది. ఉన్నత చదువుల కోసం లేదా విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన సమాచారం అందుతుంది. పట్టుదలతో ప్రయత్నిస్తే ఈరోజు మీరు సాధించే విజయాలు భవిష్యత్తులో మీకు గొప్ప గుర్తింపునిస్తాయి. ఊహించని మార్గాల ద్వారా ఈరోజు ధనం చేతికి అందుతుంది. ఇది మీ ఆర్థిక స్థితిని ఒక్కసారిగా మెరుగుపరుస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి లేదా రావాల్సిన పాత బాకీల నుండి డబ్బు అందడం వల్ల సంతోషం కలుగుతుంది. లాటరీ లేదా ఇతర అదృష్ట మార్గాల ద్వారా మీకు ధనయోగం కలిగే అవకాశం ఉంది. కానీ అప్రమత్తంగా ఉండండి. ఈ ధనాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల మీ భవిష్యత్తు అవసరాలకు ఎంతో భరోసా లభిస్తుంది. ఆకస్మిక లాభాల వల్ల మీరు కుటుంబ సభ్యుల కోసం కొత్త వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈరోజు మీరు చేసే ఆధ్యాత్మిక ప్రయాణాలు లేదా తీర్థయాత్రలు విజయవంతమవుతాయి. ప్రయాణ సమయంలో వాహనం కండిషన్ చెక్ చేసుకోవడం మరియు ట్రాఫిక్ రూల్స్ పాటించడం ఎంతో ముఖ్యం. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి మీ ఆలోచనలను పంచుకోవడానికి ఈ ప్రయాణాలు మంచి వేదికగా మారుతాయి. దూర ప్రాంతాల నుండి వచ్చే బంధువుల వల్ల ప్రయాణాల్లో ఉన్న సందడి మీ ఇంట చేరుతుంది. ప్రయాణాల వల్ల కలిగే అలసట కంటే మానసిక ఉల్లాసం ఈరోజు మీకు ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం వేళ మీ ఇంట ఒక పెద్ద శుభవార్త వింటారు. ఇది మీ కుటుంబం మొత్తానికి సంతోషాన్ని ఇస్తుంది. సంతానపరంగా లేదా ఉద్యోగరీత్యా మీరు ఎప్పటి నుండో ఆశిస్తున్న విజయం వరించడం వల్ల ఆనందం పొందుతారు. ఈ వార్త మీ భవిష్యత్తుపై ఉన్న భయాలను తొలగించి మీలో కొత్త ఆశలను ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. బంధువుల నుండి అందే సమాచారం మీ సామాజిక స్థాయిని పెంచే విధంగా ఉంటుంది. ఈరోజు మీరు వినే వార్త మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపుగా మారే అవకాశం కనిపిస్తుంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రముఖ వ్యక్తులతో మీ పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. సామాజిక కార్యక్రమాలు లేదా ఆధ్యాత్మిక సేవల్లో పాల్గొనడం వల్ల మీకు మంచి పేరు లభిస్తుంది. మీ మాట తీరుతో ఇతరులను సులభంగా ఆకట్టుకుంటారు. దీనివల్ల మీ మిత్రుల సంఖ్య పెరుగుతుంది. క్లిష్ట సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు ఇతరులకు మార్గదర్శకంగా నిలుస్తాయి. 10 మందిలో మీకు ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది మరియు మీ స్థాయి సమాజంలో పెరుగుతుంది. అత్తమామల నుండి మీకు ఈరోజు విశేషమైన మద్దతు లభిస్తుంది. వారి నుండి ఆర్థిక సహాయం అందవచ్చు. మీ అత్తమామల వైపు నుండి ఏదైనా ఆస్తి లేదా పెద్ద బహుమతి మీకు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో ఉన్న చిన్నపాటి మనస్పర్ధలు తొలగిపోయి వారితో సంబంధాలు మళ్ళీ బలపడతాయి. వారి ఆశీస్సులు మీపై ఉండడం వల్ల మీరు తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. వారి నుండి అందే శుభవార్త మీ కుటుంబంలో పండుగ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న శత్రుబాధల నుండి ఈరోజు మీకు పూర్తి ఉపశమనం లభిస్తుంది. మీ తెలివితేటలతో ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేస్తారు మరియు వారు మీతో రాజీ పడడానికి ముందుకు వస్తారు. మీ నిజాయితీ మరియు కష్టపడే తత్వం మీ ప్రత్యర్థులను కూడా ఆలోచింపజేసి వారిని వెనక్కి తగ్గేలా చేస్తాయి. ఎవరికి హాని చేయాలనే ఆలోచన లేకుంటే మీ పని మీరు చేసుకుపోతే దైవ కృప వల్ల శత్రువులు దూరం అవుతారు. వివాదాలకు దూరంగా ఉండడం మరియు మీ లక్ష్యంపై దృష్టి పెట్టడం వల్ల శత్రువులపై మీది పైచేయి అవుతుంది. పండగ సందడిలో ఉన్నప్పుడు కూడా మీ విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండడం ఎంతో అవసరం. వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ను పాటించాలి మరియు ఏమరపాటుగా ఉండవద్దు. బయటి ఆహారాన్ని అతిగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంటి ప్రసాదానికే ప్రాధాన్యత ఇవ్వండి. ఆవేశంలో ఎవరిని మాట అనకండి, ఎందుకంటే ఆ మాటలు మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. ప్రతి పనిలోనూ ఓర్పు నిగ్రహం కలిగి ఉంటేనే ఈరోజు మీరు అన్ని రంగాల్లో విజయం సాధించగలరు. గృహోపకరణాలు లేదా మీకు ఇష్టమైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు అనుకూలమైన సమయం. బంగారం లేదా వెండి వస్తువుల కొనుగోలు వల్ల ఇంట్లో లక్ష్మి కటాక్షం కలుగుతుంది. బడ్జెట్ను దృష్టిలో ఉంచుకొని చేసే ఖర్చులు మీకు తృప్తినిస్తాయి మరియు అనవసర వృధా తగ్గుతుంది. కొత్త వాహనం కొనుగోలు చేసే యోగం కూడా ఈ పవిత్ర రోజున కనిపిస్తుంది. మీ ఇంటిని అలంకరించుకోవడానికి మీరు చేసే ఖర్చు మీకు ఎంతో సంతోషాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ రాశివారు ఈరోజు ముఖ్యంగా ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. పండుగ హడావిడిలో మాట తూలకుండా సంయమనం పాటించండి. అపరిచితులకు మీ వ్యక్తిగత వివరాలను లేదా నగదు ఇవ్వవద్దు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే బయట తిరగడం తగ్గించండి. రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నించండి. అధిక లావాదేవీలు చేసేటప్పుడు పత్రాలను 1-2 సార్లు తనిఖీ చేయండి. ఇతరుల వ్యక్తిగత గొడవల్లో మధ్యవర్తిత్వం వహించవద్దు. ఆరోగ్యపరంగా చిన్న ఇబ్బంది కలిగినా నిర్లక్ష్యం చేయవద్దు. సోషల్ మీడియాలో వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకండి. ముఖ్యమైన వస్తువులను జన సమూహంలో భద్రంగా ఉంచుకోండి. వాహనం నడిపేటప్పుడు ఆవేశానికి లోను కావద్దు. పెద్దల సలహాను తోసిపుచ్చకుండా పాటించడం శ్రేయస్కరం.
ఈరోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 6, అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు.